హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఈజ్ రాజ్ కుమార్. రీసెంట్గా మనం గ్రూప్ 1 రిలేటెడ్లో ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ ఏంటి అని మనం ఒక వీడియో పెట్టడం జరిగింది. అది ఇంగ్లీష్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది మనం ఒకటి పెట్టాం. సో చాలామంది తెలుగులో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి మనకి రిక్వెస్ట్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఈరోజు తెలుగులో ఆన్సర్ ఎలా రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మీతో పాటు. ఇప్పుడు మనం ఏంటంటే తెలంగాణలో మనం ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామన్నమాట రీసెంట్గా. మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఏంటనంటే లాస్ట్ ఎగ్జామ్లో ఏంటనంటే చాలామంది ప్రిలిమ్స్కో క్వాలిఫై అయినా కూడా మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేకపోయారు. ఎందుకనంటే ప్రాపర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది లేకపోవడం వల్ల. సో దానికోసం అని మనం ఒక స్పెసిఫిక్గా మెయిన్స్ టెస్ట్ సిరీస్ రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. ఒక 5-6 మంత్స్ పాటు సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్ మీద మీకు మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. అంటే ప్రతిరోజు ఒక 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ సండే రోజు మీకు ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాం. అంటే ప్రతి వారము మినిమంలో మినిమం మీరు ఒక 20 క్వశ్చన్లు మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. మనం దానికి మళ్ళీ మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు రాసిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ చేసి మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎలా రాయాలి, మంచిగా క్వశ్చన్స్ అనేది కూడా మనం తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మీన్ వైల్ మనం ఏంటనంటే డే 2లో ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్లో మనం ఈరోజు ఒక క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఇంగ్లీష్ క్వశ్చన్ ఏదైతే ఉందో మనం అప్పుడు మధుర ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఆల్రెడీ ఇంగ్లీష్లో మనం డిస్కస్ చేసాం. ఈరోజు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏముందండి? మౌర్య సామ్రాజ్యం యొక్క సామాజిక, మత, ఆర్థిక నిర్మాణం మరియు పతనానికి గల కారణాలు పరిశీలించాలి అంతే. కారణాలు ఏంటనేది మనం చెప్పాలి. సో ఇక్కడ ఏమడిగాడు మనకి ఓవరాల్గా మనం క్వశ్చన్ని 4 డిఫరెంట్ వేస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటేంటి, సామాజిక కారణాలు చెప్పాలి, మత కారణాలు చెప్పాలి, ఆర్థిక నిర్మాణం అంటే సామాజిక, మత, ఆర్థిక నిర్మాణం మౌర్య సామ్రాజ్యంలో ఎలా ఉంది. సో 3 పార్ట్స్ మనం ఆల్రెడీ తెలుసు. 4th పార్ట్ ఏంటి, పతనానికి గల కారణాలు మనం చెప్పాలి. సో పతనానికి గల కారణాల్లో మళ్ళీ ఇవే వస్తాయి. ఏమొస్తాయి? పతనానికి గల కారణాల్లో సమాజం వస్తుంది, మతం వస్తుంది, అలాగే రాజకీయం వస్తుంది కదా, పొలిటికల్గా ఉన్నటువంటి రీజన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది కదా. సో ఇవి మనం డిస్కస్ చేయాలన్నమాట. ఇందులో ఏం చెప్పాలి చూడండి. పరిచయం, మౌర్య సామ్రాజ్యం గురించి పరిచయం చేయాలి. ఎప్పుడైనా సరే పరిచయం కానీ ముగింపు కానీ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండాలి. నాకు మౌర్య సామ్రాజ్యం నేను చదివినా నాకు మొత్తం వచ్చు కదా అని చెప్పి తెలిసినట్టుగా రాయకూడదు. క్వశ్చన్లో ఏం అడిగారో అది మాత్రం రాయాలి. అర్థమైందా? సో ఎందుకనంటే మనకి వర్డ్ లిమిట్ కూడా ఉంటుంది, ఇన్ని పదాల్లోనే రాయాలి అని చెప్పి. సో చదివేవాడు కూడా, ఎగ్జామినర్ ఎవరైతే కరెక్ట్ చేస్తాడో పేపర్లు, వాళ్ళు మంచిగా చదివి కరెక్ట్ చేయాలంటే మనం చాలా క్రిస్ప్గా రాయాలి. పేజీలు రాస్తే ఏంటంటే వాళ్ళు చదవకుండా కొట్టేస్తారు, మార్కులు తక్కువ వస్తాయి. సో ఎప్పుడైనా సరే పరిచయం కానీ ముగింపు కానీ 2 నుంచి 3 లైన్లలోనే ఉండాలి. ఇంతకు మించి ఉండకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే పరిచయం, ముగింపు ఆర్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి కూడా మార్కులు పడతాయి బాడీతో పాటు. సో 2-3 లైన్లలో మనం రాయగలిగితే ఏంటనంటే ప్రశాంతంగా చదివి దానికి సంబంధించిన మార్కులు ఏవైతే ఉంటాయో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్స్ ఏంటి? సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులు చెప్పాలి, పతనానికి గల కారణాలు చెప్పాలి, మళ్ళీ ముగింపు 2 నుంచి 3 లైన్లలో క్లోజ్ చేయగలగాలి. నెక్స్ట్ పరిచయం ఏమి ఇస్తున్నాం చూడండి. మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. తర్వాత బిందుసారుడు, అలాగే అశోకుడు వంటి మంచి నాయకుల ఆధ్వర్యంలో ఈ సామ్రాజ్యం అనేది విస్తరించింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన కేంద్రీకృత సామ్రాజ్యాన్ని, సెంట్రలైజ్డ్ డైనాసిటీ అంట, ప్రధాన కేంద్రీకృత సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. క్రీస్తు పూర్వం 322 నుంచి 185 వరకు అభివృద్ధి చెందింది. ఇది సామాజిక నిర్మాణం, మతపరమైనటువంటి నిర్మాణం, ఆర్థిక వృద్ధి, పరిపాలనా సామర్థ్యంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శించింది. మనం ఏదైతే క్వశ్చన్లో అడిగారో
అందులో పురోగతిని సాధించింది అని మనం చెప్పడం జరుగుతుంది దీంట్లో. చూడండి. సో ఇది సామ్రాజ్యం ఎవరు స్థాపించారు, దాంట్లో ఉన్న మేజర్ రూలర్స్ ఎవరు, ఆ తర్వాత అందులో సామాజిక మత రాజకీయ అంశాలు ఎలా పురోగతిని చెందాయి అని చెప్పి మనం చెప్తున్నాం. అయినప్పటికీ పతనం అడిగారు కదా, పతనానికి గల కారణాలు. సో అయినప్పటికీ అశోకుడి మరణం తర్వాత సామ్రాజ్యంలో అంతర్గత సవాళ్ళు వచ్చాయి, బాహ్య ఒత్తిళ్ళు ప్రభావంతో నెమ్మదిగా క్షీణించింది అని చెప్పి మనం పరిచయం అనేది ఇచ్చాం, ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాం. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారో వాటిని యూజ్ చేసుకొని మనం పరిచయం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్య కాలంలో సమాజము మతం ఎలా ఉండింది. మెగస్తనీస్ వంటి గ్రీకు చరిత్రకారులు భారతీయ సమాజాన్ని 7 వంశపారంపర్య తరగతులుగా విభజించారంట. వాళ్ళు తత్వవేత్తలు, వ్యవసాయదారులు, వేటగాళ్ళు మరియు పశువుల కాపరులు, చేతు వృత్తుల పని వాళ్ళు, వ్యాపారులు, గూఢాచారులు, లేకపోతే రాజుకు సలహాదారులు. ఇక్కడ 7 రకాలుగా 7 క్లాసెస్గా డివైడ్ చేశారంట. సమూహాల మధ్య వివాహాలు నిషేధించబడ్డాయి మరియు వృత్తులు తరతరాలుగా సంక్రమించబడ్డాయి. మహిళలు, సో సమాజం అంటే ఏంటండి, సమాజంలో డిఫరెంట్ కులాల వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ మతాల వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ పనుల వాళ్ళు ఉంటారు. దాంట్లో ఉమెన్స్ ఎలా ఉన్నారు, మహిళలకు ఎలాంటి అధికారాలు వచ్చాయి, వితంతువులకు ఎలా అధికారాలు వచ్చాయి, పిల్లలకు ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మహిళలు సమాజంలో ప్రముఖ హోదా కలిగి ఉన్నారనంట. విడాకులైన పునర్వివాహం చేసుకునే హక్కులతో సహా వ్యక్తిగత వ్యవహారాల్లో స్వయం ప్రతిపత్తిని అనుభవించారు. ఉమెన్ ఎంపవర్మెంట్. వారు రాజుకు అంగరక్షకులుగా కూడా ఉన్నారంట మహిళలు రాసాం, వివిధ రకాల పని వాళ్ళని రాసాం, చెప్పాం. తర్వాత వివాహ వ్యవస్థ గురించి మనం మాట్లాడాం, వృత్తుల వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది సమాజంలో. నెక్స్ట్, మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి. మనకు తెలుసు, చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. బింబిసారుడు ఎవరైతే అజీవిక శాఖను ఆయన మద్దతుదారుడిగా ఉన్నాడు, దాని రిలేటెడ్గా ఉన్నాడు. దాని తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు రాజుల్లో కూడా వేరే వేరే మతాల్ని వాళ్ళు పాటించినప్పటికీ కూడాను వాళ్ళు ప్రజలపైన ఆ మతాన్ని రుద్దలేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. తన ప్రజలను బలవంతం చేయకుండా దానిని ప్రోత్సహించారు. వాళ్ళు పర్సనల్ లెవెల్లో ఏవైతే మతాలని వాళ్ళు స్వీకరించారో పాటిస్తున్నారో అవి ప్రజల మీద రుద్దలేదు. జైన మతం, బౌద్ధ మతం, తర్వాత బ్రాహ్మణిజం వంటి ప్రధాన విశ్వాసాలు వృద్ధి చెందాయి. మత సహనాన్ని ప్రోత్సహించిన అశోకుడి శిలాశాసనాలు దీనికి నిదర్శనం. రాక్ ఎడిక్ట్స్ ఏవైతే అశోకుడి ఉన్నాయో శిలాశాసనాలు, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే మత సామరస్యం అనేది ఉండింది. అన్ని మతాలు సమాన అభివృద్ధి చెందాయి. అన్ని మతాలు సమాజ పోషకుడిగా రాజు ఉండడం జరిగింది. ఓకే. తర్వాత అశోకుడి 5వ శాసనం బానిసల పట్ల తనకున్న కరుణను ప్రదర్శిస్తుంది. బానిసలను ఆయన పిల్లల్లాగా చెప్పాడు, నా చిల్డ్రన్, నా పిల్లలని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని మనం మతానికి రిలేటెడ్ విశ్వాసాలు, ఆచారాలు మనం రాసాం. తర్వాత ఆర్థిక ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి ఎకానమీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయా, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అనేది మనం రాయాలి. సారవంతమైన భూమి ఉంది, మంచి నదులు ఉన్నాయి, వర్షపాతం సరిపోయింది కాబట్టి వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు పునాదిగా పనిచేసిందంట. మంచి పంటలకు పండాయి. గ్రామ స్థావరాల స్థాపన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది మరియు బలమైన పన్ను స్థావరాన్ని స్థాపించింది. సో పంటలు మంచిగా పండాయి కాబట్టి అందరి దగ్గర డబ్బులు ఉంటే మంచి పన్ను అనేది కూడా వస్తుంది, ట్యాక్సెస్. తర్వాత సీత అని పిలువబడే రాజు భూములు ఏవైతే ఉంటాయో, రాచరికానికి సంబంధించినటువంటి భూముల్ని సీత అని పిలిచేవారు. సో సీతాధ్యక్ష వంటి రాష్ట్ర అధ్యక్షుల పరిపాలనలో అవి సాగు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, పన్నులు ఎలా ఉన్నాయి. భగా అని పిలువబడే వ్యవసాయ ఉత్పత్తిలో 25% ఈ పన్నుల్ని కలెక్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత బాలి మరియు హిరానయ వంటి ఇతర పన్ను పద్ధతులు కూడా ద్రవ్య రూపంలో చెల్లించబడ్డాయి. ద్రవ్యము. ఓకే. సామాజ్య ఆర్థిక నిర్వహణను ప్రధాన రెవెన్యూ కలెక్టర్ అయిన సమహర్త మరియు ఖజానాకు నాయకత్వం వహించే సన్నిధాత వంటి పరిపాలనా అధికారులు పర్యవేక్షించారు. సమహర్త, సన్నిధాత. సమహర్త అంటే రెవెన్యూ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. సన్నిధాత అంటే ట్రెజరర్, డబ్బుల్ని చూసుకునేవాడు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ పన్నులు కలెక్ట్ చేయడం అనే ప్రాసెస్ అనేది జరిగిందంట.
నెక్స్ట్ వాణిజ్యము, ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అండ్ కామర్స్ ఏంటనంటే ఇంటర్నల్గా జరిగింది, అంటే ఆ సామ్రాజ్యంలో కాకుండా వేరే ఇతర సామ్రాజ్యాలతో కూడా ట్రేడ్ అండ్ కామర్స్ అనేది జరిగింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. లోహకారులు, వడ్రంగులు, వస్త్ర ఉత్పత్తిదారులతో సహా వివిధ చేతి వృత్తుల వారిని నిర్వహించడంలో వర్తకులు కీలక పాత్ర పోత్సహించాడు. అంటే వివిధ చేతి వృత్తుల పనివారు ఉన్నారంటే వాళ్ళు చేసిన పనిని వేరే సామ్రాజ్యానికి, వేరే ప్లేస్కి తీసుకెళ్లే వర్తకులు కూడా ఇంపార్టెంట్, రైట్? మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో దానికి మంచి మార్కెట్ని కనుక మనం క్రియేట్ చేయలేకపోతే, మనం ఎంత మంచి ప్రొడక్షన్ చేసినా, ఎంత మంచి వస్తువుని మనం తయారు చేసినా కూడా వ్యర్థమే. సో ఎందాగైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అలాగే మనం మార్కెటింగ్ అనేది కూడా చేసుకోవాలి. సో దానికి మంచి వర్తకులు కూడా ఇంపార్టెంట్. అలాగే గ్రీకులతో దౌత్య సంబంధాలు పెట్టుకున్నారంట. సో ఇదేంటి, వేరే సామ్రాజ్యంతోనే కాదు, విదేశాలతో కూడా మనం వాణిజ్యాన్ని కొనసాగించారు మౌర్య సామ్రాజ్యంలో. ఓకే, నెక్స్ట్ మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలు. పతనంలో కూడా మనకి రాజకీయ అంశం ఉంటే, రాజకీయ అంశం ఏంటనంటే స్టార్టింగ్లో మంచి స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండరు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మనకి అశోకుడు, బింబిసారుడు కావచ్చు. సో వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్లో వస్తున్నటువంటి వేరే సామ్రాజ్యాల నుంచి ఒత్తిళ్లు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అంత అసమర్థ నాయకత్వం అనమాట, సమర్థమైనటువంటి నాయకత్వం ఇవ్వకపోవడం మూలంగా సామ్రాజ్యాలన్నీ పతనమైపోయాయి. వారసత్వాలు, తొందరగా రాజులు మారడం, అసమర్థ నాయకత్వం, దాని తర్వాత కేంద్ర అధికారం క్షీణించడం. కేంద్ర అధికారం క్షీణించడం అని అంటే ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది ఉండేది. సో సెంట్రల్లో రాజు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏంటనంటే కింద అన్ని వాళ్ళ సామంతరాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వేరే రాజ్యాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత అశోకుడి సూత్రాన్ని నిలబెట్టడానికి మొదట స్థాపించబడిన దమ్మ మహామత్తలు అతని పాలన యొక్క చివరి భాగంలో నిరంకుశంగా మారాయి. దమ్మ మహామత్తస్ ఎవరైతే ఉన్నారో రిలీజియస్ టీచర్స్ అన్నమాట, వాళ్ళది కూడా సో రాజులు మారారు, సో వాళ్ళ దగ్గర కూడా ఉండదు అథారిటీ అనేది. నిఘా వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల అవినీతి పెరిగింది. నిఘా వ్యవస్థ అనేది ఉండింది, ఆ నిఘా వ్యవస్థ లేకపోవడం వల్ల విపరీతమైనటువంటి అవినీతి పెరగడం వల్ల కూడా సామ్రాజ్యం పతనమైంది అనేది మనం చెప్తున్నాం. ఆర్థిక కారణాలు, లోహ వనరులపై రాష్ట్రం నియంత్రణ కోల్పోవడం, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు ఆయుధాల ఉత్పత్తి ప్రతికూలంగా ప్రభావితం చేసింది. వ్యవసాయ విస్తరణ వల్ల అటవీ నిర్మూలన కారణంగా వరదలు, కరువు వంటి పర్యావరణ సమస్యలు ఎత్తాయి. ముఖ్యంగా బెంగాల్ వంటి ప్రాంతాల్లో కరువు తాండవించింది. కేంద్రీకృత పరిపాలన వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా ఆదాయ కొరత ఏర్పడింది. అసాధారణ వృత్తులపై పన్నులు విధించాల్సి వచ్చింది. సో వ్యవసాయం అభివృద్ధి చెందింది అని చెప్పి అడవులను కొట్టేసి మనం ఎక్కువ వ్యవసాయం చేసేస్తాం. అడవుల్ని కొట్టేయడం వల్ల ఎన్విరాన్మెంటల్గా ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు మంచి వర్షపాతం ఉండింది, అడవులు కొట్టడం వల్ల వర్షపాతం తగ్గింది. వర్షపాతం తగ్గడం వల్ల చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా పని లేకుండా పోతుంది. సో పని లేకుండా పోవడం వల్ల వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయలేకపోతారు. సో దానివల్ల రాజ్యం యొక్క ఆర్థికంగా దెబ్బ పడుతుంది రాజ్యానికి. సో ఆర్థికంగా దెబ్బపడడం వల్ల ఏం చేస్తారు, పన్నులు ఎక్కువ విధిస్తారు. సో పన్నులు ఎక్కువ విధిస్తే మళ్ళీ అది ఎవరి మీద భారం పడుతుందంటే సామాన్యుడి మీదనే భారం పడుతుంది. పరిపాలన సవాళ్ళు. సో బలమైన పాలకుడి కోసం ఉద్దేశించిన సంక్లిష్ట పరిపాలనా చట్రాన్ని బలహీనమైన వారసులు సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. ఎవరైతే అశోకుడు తెచ్చినటువంటి ఒక సెంట్రలైజ్డ్ సిస్టంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అశోకుడి తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అలాగే తీసుకోలేకపోయారు, దాన్ని అలాగే సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం కేంద్రీకృత పాలనను మరింత బలహీనపరిచింది. సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం వల్ల ఏదైతే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఏదైతే ఉందో అది కూడా బలహీనపడింది అని చెప్పి మనం చెప్తున్నాం. ఓకే, సో ముగింపు. అగైన్ మనం ఏదైతే ఇప్పటివరకు డిస్కస్ చేసామో అదే మనం ముగింపులో డిస్కస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఏ పార్ట్స్ అయితే అడిగాడో ఆ పార్ట్స్ని మాత్రమే మనం రాయాలి, మనకు నచ్చింది రాయడానికి లేదు. రెండవది,
ముగింపు కానీ లేకపోతే పరిచయం కానీ క్వశ్చన్లో అడిగిన దానికి రిలేటెడ్గా 2, 3 లేదా 4 లైన్లలో మనం కంప్లీట్ చేయగలిగినట్టయితే మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బాడీలో క్వశ్చన్లో ఏదైతే అడిగారో దాని రిలేటెడ్ మాత్రమే మనం సపరేట్గా పారాగ్రాఫ్లు పెట్టుకొని పాయింట్ వైజ్ ఆన్సర్లు కనుక రాసినట్టయితే ప్రజెంటేషన్ బాగుండి హ్యాండ్ రైటింగ్ బాగున్నట్టయితే కనుక మనకి మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ది బెస్ట్.